హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి మనం టొమాటో రసం ఎలా చేయాలో చూసుకుందాము. సో ఈ రసం మీరు ఒకసారి చేశారనుకోండి, ఇంకా ఎవ్రీడే ఈ రసం చేయమని అడుగుతారు ఇంట్లో. అంత రుచిగా ఉంటుంది. సో చాలా బాగుంటుందండి, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో రండి మరి ఫస్ట్ ప్రాసెస్ చూసేసుకుందాము. దీనికోసం వచ్చేసి నేను ఇక్కడ పావు కేజీ టొమాటోస్ తీసుకున్నాను. టొమాటోస్ని బాగా నీట్గా కడిగేసిన తర్వాత దీన్ని మనము ఇలా మిడిల్గా కట్ చేసి దాన్ని మనం కుక్కర్‌లో వేసి ఉడికిస్తాము. చాలామంది ఏం చేస్తారంటే టమాటోస్‌ని అలా పిండేసి దాంట్లో వాటర్ ఏసి కూడా చేస్తారు. బట్ కట్ చేస్తే ఏందంటే అది ప్రాపర్‌గా తొందరగా ఉడికిపోతుంది అండ్ ఈజీగా ఉడుకుతుంది కాబట్టి. సో ఇప్పుడొచ్చేసి మనము టమాటోస్‌ని కట్ చేసిన తర్వాత మరీ ఎక్కువ వాటర్ ఎయకూడదు. 1 గ్లాస్ వాటర్ అయితే ఇందులో వేశాను. వాటర్ ఏసిన తర్వాత మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ అయితే రానివ్వండి. అలా 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత అవి ఏందంటే బాగా ఉడికిపోతాయి లోపల. సో ఇక్కడ టమాటో ఉడికిపోతుంది కదా! అప్పటి వరకు మనకు కావాల్సిన పదార్థాలు ఏవో చూసేసుకుందాము. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్‌ని మరీ సన్నగా కట్ చేయొద్దు. ఇలా లావుగా కట్ చేసుకోండి. ఒక ఆనియన్ తీసుకున్నాను. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి అండ్ హింగ్వా కంపల్సరీ. సో ఇక్కడ వచ్చేసి మన టమాటోస్ అనేవి బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్‌ని మనం సెపరేట్ చేసేసుకుందాము. వాటర్ పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇలా వాటర్ అనేది పక్కన తీసి పెట్టుకున్న తర్వాత ఏవైతే టమాటోస్ ఉంటాయో వాటిని మనము పప్పు గుత్తితోని పేస్ట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. లేదంటే మనం చేత్తోని కూడా వాటిని మెత్తగా దాని గుజ్జుని పొట్టుతో సెపరేట్‌గా చేసేయొచ్చు. అలా చేసిన తర్వాత పొట్టనేది సెపరేట్‌గా తీసేసుకోవాలి మనము. దానికోసము వీడియోలో చూపించినట్టు ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి. సో మీ ఇంట్లో కూడా ఇలాంటిది ఉంటే అప్పడాలు వేయించేది దాంట్లోకి టమాటో ప్యూరీని వేసేసి మనము కింద గుజ్జయితే వచ్చేస్తుంది. పైన పొట్టయితే ఉండిపోతుంది. ఇది చాలా ఈజీ వే అనమాట. రండి మరి ఇప్పుడు చారు చేసేసుకుందాము. ఒక గిన్నె తీసుకున్నాను. అందులో అయితే ఆయిల్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇక్కడ వేసుకున్నాను. అలాగే జీలకర్ర, ఆవాలు వేసాను. అవి బాగా ఆయిల్లోకి వేగిన తర్వాత అందులోకి వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకుందాము. వెల్లుల్లిపాయల్ని ఒక 1 మినిట్ పాటుగా లో ఫ్లేమ్లోకి వేగనివ్వాలి. అవి లైట్ బ్రౌన్గా వేగిన తర్వాత దాంట్లోకి వచ్చేసి అయితే మన హింగ్వా వేసుకుందాము. హింగ్వా వేసుకున్న తర్వాత దాన్ని కూడా ఒక 10 సెకండ్ల పాటుగా దాన్ని ఆయిల్లోకి వేగనిద్దాం. అలా వేగిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఒక 30 సెకండ్స్ దాకా ఫ్రై అవ్వనిద్దాం. అలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకైతే మనము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇప్పుడు వేసేసుకుందాము. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్‌ని అయితే మనము ఆయిల్లోకి ఒక 2 నిమిషాల పాటుగా బాగా వేగనివ్వాలి. ఆనియన్స్ వేగేటప్పుడు ఇందులోకి మనము కరివేపాకు కూడా వేసేసుకుందాము. కరివేపాకు వేసిన తర్వాత ఈ అన్నిటిని మనము ఆయిల్లోకి లో ఫ్లేమ్లోకి ఒక 3 నిమిషాల పాటుగా వేగనిద్దాము. అలా ప్రాపర్గా వేగిన తర్వాత దీంట్లోకైతే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము. చాలామంది చారులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వెయ్యరు. బట్ చాలా రుచిగా ఉంటుంది. ఒకవేళ మీరు వెయ్యరు అని అంటే ఈసారి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి వేసి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటుగా దీన్ని లో ఫ్లేమ్లోకి మనము అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఆయిల్లోకి ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఆనియన్స్ ఇవన్నీ ప్రాపర్గా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికిపెట్టుకున్న ఏదైతే టొమాటో ప్యూరీ ఉందో దాన్ని మనం ఇందులోకి వేసేసుకుందాం. ఆ గుజ్జుని వేసుకుంటాము. అలా గుజ్జుని వేసుకున్న తర్వాత అందులోకి వచ్చేసి మనము 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము. అలాగే 2 టేబుల్ స్పూన్ రసం పౌడర్ వేసుకుంటాము. మీరు ఏ రసం పౌడర్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ రసం పౌడర్ అయితే వేసేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ రసం పౌడర్ వేసుకున్న తర్వాత అలాగే ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకున్న తర్వాత దీన్ని మనము ఒక ఉడుకు రానిద్దాము. సో ఉడుకు రానిచ్చిన తర్వాతే మనం ఏదన్నా యాడ్ చేయాలి. సో ఈ మసాలాస్ ఇవన్నీ టమాటో ప్యూరీలో బాగా కలిసేసి ఒక ఉడుకు రానివ్వాలి. అలా ఉడుకొచ్చిన తర్వాత దాంట్లోకైతే మిగిలిన ఏదైతే టొమాటో ప్యూరీ ఉంటుందో ఆ టొమాటో ప్యూరీని మొత్తము వేసేసుకుందాము. దాని తర్వాత టమాటో వాటర్ ఏవైతే మనం పక్కన తీసి పెట్టామో ఆ వాటర్ కూడా వేసేసుకుందాము. దాని తర్వాత నీట్గా కలిపేసి ఉడికించడమే. సో ఇలా ఉడికేటప్పుడే మనము కొంచెం బెల్లం ముక్క అనేది ఇందులోకి వేసేసి కలిపేస్తాము. సో ఇప్పుడు వచ్చేసి మనం ఉడుకు అనేది రానిచ్చేటప్పుడే మనము కొంచెం కొత్తిమీర అనేది ఇందులోకి వేసేసుకుంటాము. ఎందుకంటే ఆ కొత్తిమీర టేస్ట్ అనేది ఆ చారులోకి దిగాలి కాబట్టి. లాస్ట్‌లో దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. భలే రుచిగా ఉంటుంది. ఒక 5-10 మినిట్స్ దాకా మనం దీన్ని లో ఫ్లేమ్‌లోకి పెట్టేసి 5-10 మినిట్స్ దాకా ప్రాపర్‌గా ఉడకనిస్తే మాత్రం మన చారు రెడీ అయిపోతది. చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంటది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి.
చాలా ఈజీ ప్రాసెస్ 15 మినిట్స్‌లో అయిపోయే ఈ ప్రాసెస్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకవేళ మీరు వేరే డిఫరెంట్ వేలో చేస్తున్నారు చారు అనంటే ఈ వేలో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా యమ్మీగా ఉంటది. ఇక్కడొచ్చేసి మన చారు అనేది ఒక మంచి ఉడుకొచ్చింది. ఇలా ఉడికొచ్చిన తర్వాత ఒక ఇంకా ఒక 5 మినిట్స్ వరకు ఉడకనిస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటది. దీంట్లోకి ఎటువంటి ఫ్రైస్ మనం నంచుకుంటే, అప్పడాలు నంచుకుంటే మాత్రం బావుంటది. సమ్మర్ వచ్చేసింది కదా! సమ్మర్‌లో ఎటువంటి కూరలు మనకు తినాలనిపించవు. సో, అలాంటప్పుడు ఏవన్నా ఈజీగా చేసుకోవాలనిపిస్తే మాత్రం ఈ చారుని చేసుకోండి మీరు కూడా. చాలా బావుంటది. చేసిన తర్వాత రివ్యూ ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో చెప్పండి.